ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం రథ సప్తమి రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత వీరి గురించి ఒకటి ఇది తెలుస్తూ ఉంటుంది. అంటే వీరి యొక్క మనస్తత్వం అనేది బయటపడబోతూ ఉంటుంది. అయితే కుంభరాశి వారి గురించి ఏం బయటపడుతుంది, కుంభరాశి వారి యొక్క మనస్తత్వం అలానే వారి యొక్క వ్యక్తిత్వం నా జీవితంలో నేను మునుపెన్నడూ చూడని ఒక మంచి జ్యోతిష్కులను చూశాను. అంటే రీసెంట్గానే నాకు ఎన్నో రకాల సమస్యలు ఉంటే వాటికి చాలా చక్కగా పరిష్కారాన్ని చెప్పి పరిష్కార మార్గాన్ని చూపించి నా జీవితంలో ఆనందాన్ని నింపారు. అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీ ముఖం అలానే హస్తరేఖలు చూసి జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యలు అయినా ఫోన్ ఆన్లైన్ ద్వారా చెప్పబడును. వ్యాపారము, చదువు, ఉద్యోగం, సంతానం, విదేశీ ప్రయాణం, ప్రమోషన్, రాజకీయం, కోర్టు కేసులు, ప్రేమ, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఉన్నా ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. దానికి పరిష్కారం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, వారి సెల్ నంబరు వచ్చి 7780246131. ఎలాంటి సమస్యలు అయినా తప్పకుండా పరిష్కరిస్తారు. పర్సనల్గా నేనెంతో మంచి ఫలితాన్ని పొందాను. నమ్మకంతో గురువు గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి విషయాలు బయట పడబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తులు. కుంభరాశి వారు ఇతరులను ఏమాత్రం కించపరచరు, నొప్పించరు. అంటే ఎవరిని కూడా వీరి మాటలతో కానీ వీరి యొక్క చేతలతో కానీ ఎవరిని కూడా బాధ పెట్టరు. ఎప్పుడూ కూడా అందరితో సమానత్వమైనటువంటి మనస్తత్వంతో ఉంటారు. ఎప్పుడు వీరు ఇతరులను బాధ పెట్టాలి అని కలలో కూడా అనుకోరు. అంతటి సున్నితత్వమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. అలానే వీరికి పట్టుదల కూడా చాలా అధికంగా ఉంటుంది. పట్టుబట్టారే అంటే ఏదైనా సరే సాధించి తీరే వరకు వదిలిపెట్టరు. ఏదైనా సరే పట్టుబట్టారు అంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలానే వీరికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అనేటటువంటి కోరికలు అధికంగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవటం కోసం ఎంత కష్టమైనా సరే పడుతూ ఉంటారు. అలానే ఆరోగ్యానికి, క్రమశిక్షణకి, సమయ పాలనకి కూడా అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. అలానే ఇక ఈ రాశిలో జన్మించిన వారు ఖచ్చితంగా అంటే సాధించి తీరుతారు. ఖచ్చితంగా అంటే డెఫినెట్గా సాధించి తీరుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఒక్కసారి అనుకున్నారు అంటే 100 అయినా ఖచ్చితంగా సాధించి తీరుతారు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు వీరు జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఉన్నతమైనటువంటి గమ్యాలను చేరుకోవాలి అనేటటువంటి ఆశ వీరిలో అధికంగా ఉంటుంది. ఉన్నతమైనటువంటి అంటే స్థితికి వెళ్ళాలి అనేటటువంటి అధికమైనటువంటి కోరిక ఉంటుంది వీరిలో. వీరు జీవితంలో అత్యంత గొప్ప స్థాయికి వెళ్ళాలి అనేటటువంటి వ్యక్తులు. అదే పట్టుదలతో, అదే ధైర్యంతో, అదే మొండి పట్టుదలతో ముందుకు సాగిపోతారు. ఇలా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు. అలానే కొత్త పరిచయాలను ఎక్కువగా నమ్మరు వీరు. అంటే కొత్తగా పరిచయమైనటువంటి వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వరు. అలాగని పాత బంధుమిత్రులను అస్సలు కూడా మర్చిపోరు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల లక్షణం చాలా బాగుంటుంది. వీరు ఎప్పుడూ కూడా ఇతరులను అంటే పొరపాటును కూడా నొప్పించరు. అలానే పట్టుదల అద్భుతంగా ఉంటుంది. వీరికి పోటీతత్వం
కూడా అద్భుతంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. వీరు ఎప్పుడైనా సరే ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోరు. అలానే వీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు. ఖచ్చితంగా ఎదిగి తీరుతారు. ఎందుకంటే వీరికి చాలామంది అనుకుంటూ ఉంటారు, శనీశ్వరుడు గ్రహాధిపతి కనుక ఇక వీరికి జీవితంలో విజయం ఉండదు, ఎప్పుడు కష్టాల పాలే అనుకుంటూ ఉంటారు. నిజానికి అది అవాస్తవం మాత్రమే. ఎందుకంటే శని భగవానుని అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే రాత్రికి రాత్రే ధనవంతులుగా మారిపోతారు. కనుక శనీశ్వరుని యొక్క అనుగ్రహం అనేది కలిగితే అంతకు మించిన అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తమ యొక్క గ్రహాల యొక్క అనుకూలతను ఎక్కువగా పొందాలి అనుకుంటారు. గ్రహాల యొక్క అనుకూలత అనేది పొందాలి అని అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు. అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. గ్రహాల యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా వీరికి వచ్చి తీరుతుంది కూడా. ఖచ్చితంగా గ్రహాల యొక్క అనుకూలత అనేది వచ్చి వీరికి ఉండేటటువంటి రకరకాల సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మధ్యాహ్నం 3 తర్వాత ఒక వ్యక్తి వల్ల వీరి యొక్క రహస్యం ఒకటి బయటపడబోతూ ఉంది. అంటే ఇంతకు మునుపు ఎవరినైతే వీరు అధికంగా నమ్మి వీరి యొక్క రహస్యాలను చెప్పుకొని అధికంగా వీరు ఇతరులను నమ్మారో ఆ వ్యక్తి వీరికి ద్రోహం చేయబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి వల్ల వీరు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఆ వ్యక్తి ఎవరు అంటే ఖచ్చితంగా వారు మీ చుట్టుప్రక్కల ఉండేటటువంటి వ్యక్తులు మాత్రమే. ఆ వ్యక్తుల వల్ల మీరు చాలా నష్టపోతూ ఉంటారు. అంతేకాదు ఆ వ్యక్తుల వల్ల మీరు చాలా బాధలు అనుభవిస్తూ ఉంటారు, కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అయితే వారిని మీరు అధికంగా నమ్మి అధికంగా చేరదీసి వారిని మీరు జీవితంలో అంటే మంచిగా ఉంచాలి అని, వారికి ఏ లోటు రాకుండా చూడాలి అని మీరు ప్రయత్నిస్తారు. కానీ వారు మాత్రం మీకు ద్రోహాన్ని చేస్తూ ఉంటారు. అవసరం మేరకి వాడుకొని అవసరం తీరిపోయాక వారు మిమ్మల్ని అంటే అంటే వారు ఎప్పుడైతే మీ యొక్క అవసరం తీరిందో అప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం ప్రారంభిస్తూ ఉంటారు. కనుక మీరు నూతనంగా పరిచయమైన వ్యక్తులని పొరపాటున కూడా నమ్మవద్దు. నూతనంగా పరిచయమైన వ్యక్తులతో మీకు ఎలాంటి ఫలితం కూడా ఉండదు. ముఖ్యంగా వారికి అతి చనువుని మీరు ఇవ్వవద్దు. అతి చనువుని ఇస్తే గనక మీకు ఖచ్చితంగా కష్టాలు అనేవి తప్పవు. అతి చనువు అనేది మీకు అస్సలు కలిసి రాదు. కనుక మీరు పొరపాటున కూడా ఆ వ్యక్తులకి అతిగా చనువుని ఇవ్వద్దు. ఎంతలో ఉండాలో అంతలో మాత్రమే ఉండండి. అప్పుడే మీకు మీ దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీకు అంటే ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోతాయి. నరదృష్టి అనేది మీపై అధికంగా ఉంటుంది. ఎందుకంటే మీరు స్వయం కృషితో మీ యొక్క సొంత తెలివితేటలతో మీ యొక్క సొంత నిర్ణయాలతో పైకి వచ్చేటటువంటి వ్యక్తులు కనుక మీపైన చెడు కన్ను అధికంగా ఉంటుంది. ఇతరుల యొక్క చెడు దోషం అధికంగా ఉంటుంది. వారి యొక్క దోషం వల్ల, వారి యొక్క దృష్టి దోషాల వల్ల మీకు ఆర్థికంగా కొన్ని రకాల సమస్యలు అనేవి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. అంతే తప్ప మీకు అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగుంది. ఆర్థిక రీత్యా అయినా, విద్యా ఉద్యోగ పరంగానైనా, అలానే ఈ సమయంలో అన్ని విధాలుగా సమాజంలోనైనా మంచి పేరు అనేది వస్తుంది. మంచి పేరు ప్రతిష్ట అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇలా మీకు మీ జీవితంలో ఉండేటటువంటి రకరకాల దోషాలు, సమస్యలు తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషం సైతం తొలగించుకొని ఆనందంగా జీవించాలి అంటే మర్చిపోకుండా ఇక ఈ కుంభరాశి వారు ఒక పరిహారం చేయాలి. ఆ పరిహారం ఏమిటి అంటే నవగ్రహాలను పూజించాలి. అప్పుడు మీకు రాబోయేటటువంటి దోషాలు కావచ్చు, లేదా శని గ్రహం యొక్క మీకు ఆ గ్రహ అనుకూలత లేకపోవటం వల్ల మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి కూడా బయటపడవచ్చు. కనుక ఎంతో శక్తివంతమైనటువంటి రోజు, ఎంతో పవిత్రమైనటువంటి రోజున మీరు అంటే ఫిబ్రవరి రథసప్తమి రోజుతో కలిసి వస్తుంది. మంగళవారం రథసప్తమి కనుక కుంభరాశి వారు నవగ్రహాలను పూజించి సూర్య భగవానుడికి ఆద్యాన్ని సమర్పిస్తే సరిపోతుంది. అదృష్టం ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు.
ఆర్థికంగా మీరు అంటే ఎదుగుతూనే ఉంటారు. ఆర్థిక లాభాలు కూడా అధికమవుతూ ఉంటాయి. నష్టాలు తొలగిపోతాయి. అలానే మీ యొక్క జీవిత రహస్యాలను ఎంత ప్రాణ స్నేహితులకి అయినా కొత్త పరిచయాలకి చెప్పవద్దు. అంటే కొత్తగా పరిచయమైనటువంటి వ్యక్తులకి అస్సలు చెప్పుకోవద్దు. తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి. వీరికి రేపు ఖచ్చితంగా అంటే వీరి యొక్క ఏదైతే రహస్యం వీరు ఇతరులతో షేర్ చేసుకున్నారో అది బయటపడే అవకాశం ఉంటుంది. కానీ మీరు నవగ్రహాలను పూజించినా లేదా మీ తెలివితేటలను ఉపయోగించినా ఆ యొక్క రహస్యం బయటపడకుండా ఆపవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.